నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన మహిమాన్వితమైన స్వయంభూ లింగ క్షేత్రం శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో అన్య మతస్థులు ఆగడాలతో భక్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ ఆవేదన వెలిబుచ్చారు. శంభుని గుడిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో అన్య మతస్థులు దౌర్జన్యాలు పెరిగిపోయాయంటూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు అతి పవిత్రంగా భావించే దేవాలయ ప్రాంగణం చుట్టూ అన్య మతస్థులు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ విషయమై హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 2 ఏళ్లుగా నిరంతర పోరాటాలు జరుగుతూనే ఉన్నాయని, గతంలో పోలీస్, మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్న దుకాణాలను వెంటనే తీయిస్తామని పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు తమ మాటను నిలబెట్టుకోలేదన్నారు. అంతేకాకుండా మరొక పురాతన దేవాలయమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం యొక్క ఆస్తులు కూడా అన్యక్రాంతం అవుతున్నాయని పేర్కొన్నారు. గుడికి సంబంధించిన దేవాలయంలో అక్రమంగా ఇళ్లను నిర్మించి నివసిస్తున్నారని, వాటిని వెంటనే కూల్చివేసి దేవాలయ స్థలాన్ని తిరిగి దేవాలయానికి అప్పగించవలసిందిగా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దండాలు పెట్టిన కలెక్టర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ భజన రూపంలో అనేక రకాల చూపిస్తే ఆ గుడిని ఆనుకుని ఉన్న షాపులు తొలగించుంటే గనక మనం ఈ రోజు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేసేది కాదు. సెప్టెంబర్ 23, 2022 ఏదైతే మనం ఒక 4-5 వేల మంది స్వచ్ఛందంగా కార్యక్రమం చేస్తే ఆ శక్తితోటి ఇమ్మీడియట్లీ ఆ చెప్పుల షాపులు తొలగించడం జరిగింది. మనం ఈరోజు ఒకటే కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వానికి మా గుడిని మాకు అప్పచెప్పండి. ఈ ఉద్యమం చాలైన తర్వాత నా మీద అనేకమైన కేసులు జరిగినాయి. ఒక్కరోజు కూడా వెనకడుగేయకుండా శంభుని గుడి సాధించేంత వరకు ప్రాణాలు అర్పించేందుకు కూడా అంత సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధం. ఈ రోజు కొన్ని వందలాది మంది తరలించింది. మేము ఒక్క నిర్మాణాన్ని ఏదైతే కంఠేశ్వర్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి ఇలా మేము ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి ఈరోజు శాంతియుతంగానే నిరసన చేసి మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఈ రిప్రజెంటేషన్ ని కళ్ళు తెరిచి కొన్ని రోజుల కాల వ్యవధిలో అక్రమ నిర్మాణాలు తొలగియకపోతే గనక ఇల్లు కదులుతుంది, గ్రామాన కదులుతుంది. ఒక ఆనుకున్న అన్నమతస్తుల షాపులు తొలగించే విషయంలో దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినాం. ఈ ప్రభుత్వం నిమ్ముకు నేరనట్టుంది. మేము తక్షణమే ఒకటే చెప్తున్నాం, ఆ అన్య మతస్థుల షాపులు వెంటనే తొలగించాలా. కంఠేశ్వర్లో అక్రమ నిర్మాణాలు జరిగినాయి, అవి తొలగించాలా. ఈ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూరు జిల్లాలో ఏ గుడి మాన్యాలు కాపాడే విషయంలో కూడా ఈ ఉద్యమం తీవ్రతం చేస్తాం. శంభుని తక్షణమే తొలగించకపోతే కొన్ని రోజులనే కార్యాచరణ చేసి చలో శంభుని గుడి కార్యక్రమం కూడా పెట్టే ఆలోచన ఉంది. మీరు ఈ ప్రభుత్వం కనుక తొలగించకపోతే ఖచ్చితంగా ఆ చలో శంభుని గుడిని ప్రోగ్రాం పెట్టి మేమే తొలగించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఈ సహనం, ఎన్ని రోజులు ఈ ఓపిక? 3 సంవత్సరాల నుంచి ఇప్పటికొక 20 కార్యక్రమాలు చేసినాం. ఈ ప్రభుత్వం నిమ్ముకు నేరనట్టే ఉంది కాబట్టి తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.